శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/4/2024 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు కూడా చాలా మంచి ధనయోగము, వృత్తి లాభము, ఉద్యోగ లాభము, విద్యా లాభం, ఆరోగ్య అనుకూలత, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, నటీనటులు కూడా మంచి అవకాశాలు పొందుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. సినిమా రంగంలో ముఖ్యంగా ఈ టీవీ నటులకి మంచి అవకాశాలు పొందుకునే శుభయోగం కూడా కనపడుతోంది. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆర్థికాభివృద్ధి, ఈ రుణ విమోచనాన్ని పొందుకోగలిగేటువంటి ఆర్థిక సౌలభ్యం తప్పక మీకు ఈరోజు అనుకూలవంతమైన ప్రశాంతమైన వాతావరణం, మిత్రలాభం, శత్రునాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అత్యంత అనుకూలమైన శుభయోగం, జ్యోతిష పండితులకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో ఉద్యోగ అనుకూలత, విద్యా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, తీర్థయాత్ర సేవన ఉంటుంది. ఇంట్లో శుభకరమైనటువంటి వాతావరణం కనబడుతోంది. వివాహాలు కానీ, షష్ఠి పూర్తి మహోత్సవాలు లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా పెద్దవారి ఆశీర్వచనంతో కొత్త స్థలము కానీ, లేదా పొలము కానీ, గృహము కానీ కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఎటువంటి వివాదాలైనా సరే ఈరోజు పరిష్కారము జరిగి అనుకూలత, ఆర్థిక లాభాన్ని పొందుకోగలిగే అవకాశం. వివాహ విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ సమసిపోయి అనుకూలవంతమైన, ఆమోదయోగ్యమైనటువంటి అన్యోన్య దాంపత్యం, సంతాన శుభవార్తలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలత, అలాగే విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల నూతన గృహయోగం కూడా పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడల అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశం, సినిమా పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, రైతులకి పంట దిగుబడి లేదా వచ్చినటువంటి పంటకి సరైనటువంటి ధర లభించే అవకాశం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, మత్స్యకారులకి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి కూడా లాభంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కానీ ఉద్యోగం చేస్తున్న వారికి లాభాలు, అనుకున్న చోటికి బదిలీలు, ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్ళే అవకాశం, ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉండబోతోంది. రాజకీయ రంగంలో మంచి పదవి కానీ, లేకపోతే ఒక పార్టీ నుంచి మరో పార్టీ మారడం వల్ల కూడా మీకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఆరోగ్యము, ఆర్థిక లాభము, ఉద్యోగ ప్రయత్నము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమైన వ్యాపార లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు,
ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్కి అభివృద్ధి పొందుకోవచ్చు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను రైతన్నలకు కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనందాది శుభయోగాలు కనబడుతున్నాయి. మిత్రుల లాభం, కుటుంబ సభ్యులతో సౌఖ్యం, ఇంట్లో వివాహ యోగం లేదా గృహయోగం కానీ ఇతరత్ర అనుకూలమైనటువంటి మిత్రుల కలయిక, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ విని శుభవార్త వినవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను లాభాలు పొందుకునే అవకాశాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభయోగాల పరంపర కొనసాగుతోంది. ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభఫలితాలుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వాహన యోగము, స్థల యోగము, వ్యవసాయదారులకి వ్యవసాయ పంట కొనుగోలు చేసే అవకాశం, అంటే పొలాలు కొనుగోలు చేసే అవకాశం, గృహయోగం కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం. పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లోట్ల, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలున్నాయి. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే శుభగడియలు. వివాదాలన్నీ కూడా సమసిపోయేటువంటి శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యము, ధనయోగము, ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత, విదేశీయానము, మంచి వ్యక్తులతో పరిచయము, శుభవార్తా శ్రవణము, ఆస్తి పంపకాల అనుకూలతలు, రోగనాశం, శస్త్రచికిత్స ఏదైనా ఉన్నా తప్పకుండా సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశాలు. కుటుంబ సౌఖ్యం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కనబడుతోంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అనుకోకుండా ఆకస్మికమైనటువంటి ఒక వ్యక్తి పరిచయం, ఆ వ్యక్తి పరిచయం వల్ల వ్యాపార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, ఉన్న వ్యాపారంలో కూడా అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. రావాల్సిన ధనము చేతికి అందడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాహ యోగిత, సంతాన ప్రాప్తి. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మంచి లాభాలు. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. రైతులకి బ్రహ్మాండ పంట దిగుబడి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోనూ లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు. వాహన యోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి అదృష్ట యోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి అనుకూలవంతమైన శుభస్థితి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కుటుంబ సౌఖ్యం, వాక్చాతుర్యం, శత్రునాశనం, మిత్రలాభం, పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు, జీవిత భాగస్వామితో అన్యోన్య దాంపత్య సుఖజీవనం, వివాహ యోగం, ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం. విదేశీయానం, విదేశాల్లో కూడా మంచి అవకాశాలు అందుకోవడం. విద్యార్థులు కూడా చక్కని విద్యాభివృద్ధి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షల్లో కానీ, శాట్, జీమాట్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించగలిగే అవకాశం. ధనధాన్య వృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పడి మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో అనుకూలమైన శుభస్థితి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. రైతన్నలకి పంట సానుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో మంచి లాభాలు. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అదృష్ట యోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనేక రకాల శుభయోగాల పరంపర, లోన్ సౌకర్యం,
పోగొట్టుకున్న ఉద్యోగాన్ని వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యత బాగా కనపడుతోంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, అనుకూలవంతమైన పట్టుదల. అంటే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో కాస్త ఆలోచించి పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే దూకుడు వ్యవహారం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. అంటే షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశం కానీ తక్కువ పెట్టుబడి పెట్టండి. కొంత అనుకోనటువంటి వ్యక్తుల యొక్క ప్రోత్సాహంతో, అత్యాశతో మీరు పెట్టుబడి పెడితే నష్టాన్ని పొందుకుంటారు. కానీ లాభం ఉంది. అలాగే పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభాలు ఉన్నాయి. ధనయోగం ఉంది, రుణ విమోచనం ఉంది, రోగనాశనం కనబడుతోంది, మాట తీరు, వ్యవహార శైలి బాగా కనబడుతోంది. అనుకున్న కార్యసిద్ధి పొందుకోవచ్చు. విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం లాభాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లులకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో అనుకూలవంతమైన ఫలితాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ. తప్పకుండా ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని పరిపూర్ణ చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాగా అభివృద్ధి పొందుకోవడం, మంచి ఉత్తమమైనటువంటి వ్యవహార లాభాలు మీకు అనుకూలంగా చెప్పబడుతుంది. కాస్త డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో నియంత్రణ, షేర్ మార్కెట్లో జాగ్రత్త, లాటరీలో చూడడానికి దూరంగా ఉంటే మంచిది. ఈ రాశి వారి అనుకూలంగా ఉంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి యాక్చువల్గా షేర్ మార్కెట్లో వీరికి లాభం ఉండాలి, కానీ అత్యుత్సాహం వీరికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్త. తొందరపాటుతనంతో చేసేటువంటి కొన్ని పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఫలితాల్లో మీకు నష్టం ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. మద్యపాన సేవన చేయకండి. ప్రభుత్వ అధికారులు, అధికారిణులు జాగ్రత్తగా ఉండండి. లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, వేగం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. సో పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన గత్యంతరం ఏర్పడవచ్చును. తస్మా జాగ్రత్త. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. అధికంగా ఎండలో తిరగండి. కాస్త ఇబ్బంది కలిగే అవకాశం. మంచినీరు ఎక్కువగా తాగే ప్రయత్నం చేయండి. ఉదర సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం నష్టాలు. ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్ సంబంధమైనటువంటి ఈ ముఖానికి రాసుకున్నటువంటి పదార్థాలు కాస్త ఎక్స్పైరీ అయి ఉంటాయి. అది చేయించుకునేవారు కానీ చేసేవారు కానీ అప్రమత్తంగా ఉండండి. చాలా జాగ్రత్త. ఎందుకంటే ఉన్న అందం కూడా ఇబ్బంది పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. చూసుకోండి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, రియల్ ఏజెంట్లకి నష్టాలు, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకారులకి అపవాదులు ఎక్కువ ఉన్నాయి. విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయకండి. ఇటువంటి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. వీళ్ళు తప్పనిసరి వెళ్ళాలనుకుంటే జన్మ జాతకాన్ని చూయించుకోవాలి. అలాగే మీరు తప్పనిసరిగా శని అష్టోత్తరాన్ని, హనుమాన్ చాలీస పారాయణ, నల్ల నువ్వులు, బెల్లము దానంగా ఇవ్వడం, మంచినీరు దానంగా ఇవ్వడం, భగవద్గీత పారాయణం 9 నుంచి 16 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. లేదా ఇబ్బందులు పడే సూచనకు కనబడుతున్నాయి. అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కానీ, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. చెప్పుడు మాటలు వినకండి. పూచీకత్తుగా సంతకాలు చేయకండి. నా వాళ్ళే అని చెప్పేసి అత్యుత్సాహంతో వారితో ఒంటరి ప్రయాణం చేయకండి. మీరు ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. ఆడపిల్లలకి మానవమానాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారు అనవసరమైన వివాదాలకు వెళ్తారు. డబ్బు ఖర్చు, సమయ వృధా అవ్వడం, విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం వల్ల మంచిది. భగవద్గీత పారాయణ మీకు అత్యుత్తమ శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 9:43 నుంచి 10:24 వరకు, తిరిగి 11:06 నుంచి 12:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను నిర్దిష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి లాభం, అంతా లాభమయం. అసలు పరిపూర్ణమైన ఆర్థిక వ్యవస్థ. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, పోలీసుల సహకారంతో మీకు వస్తువుల లాభాన్ని పొందుకోవడం, ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం, సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, రైతన్నలకి పంట లాభం,
వచ్చిన పంటకి సరైన ధర లభించడం, పూలు పళ్ళు కూరగాయలు కానీ మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లులకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. కళాకాల క్రీడాకారులకు మంచి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, ఆర్థిక పరిస్థితుల అభివృద్ధి, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, ఆస్తి వివాదాలన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. విదేశాల్లో విద్యా ఉద్యోగ లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల అనుకూలత, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లోను, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారాలు చేసేవారికి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఎల్ఐసి మెడికల్ గవర్నమెంట్ కూడా లాభాలు, బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇదంతా మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి శుభయోగము, ధనయోగము, విద్యాలాభము, విదేశీయానము, విదేశాల్లో శ్రీనివాసము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ ఫైనాన్స్, విద్యాలయ వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత, రైతందరికీ పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారాల అభివృద్ధి పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో కానీ అత్యంత శుభయోగాలు పొందుకోవచ్చును. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విహారయాత్రలు అలాగే విదేశీయాన యాత్ర పొందుకునే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, వస్తువాహన సౌలభ్యం, శత్రునాశనం, ఇలా ఈ రోజంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసర వివాదాలు, చికాకులు, మద్యపాన సేవనం, ఉద్యోగ నష్టం, విద్యాభంగం, శత్రుల యొక్క బెడద ఎక్కువ ఉండడం, మీ దగ్గర అప్పులు ఇచ్చిన వారు అంటే మీ నుంచి అప్పులు వెళ్ళిన వారు ఇబ్బంది పెట్టడం, అప్పు తీసుకున్న వారు ఇవ్వకపోవడం, అంటే రుణ సంబంధ పీడలు ఎక్కువగా ఉంటున్నాయి. అనవసర వ్యక్తుల్ని అతిగా నమ్మడం, నష్టపోవడం జరుగుతుంది. సినిమా వ్యాపారంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడాకారులకి అవమానాలు, రాజకీయ రంగంలో తీవ్రమైనటువంటి ఇబ్బంది, అనేక రకాల దుస్సంఘటనలు, వాహన వేగం మీ ప్రమాదాన్ని కలిగిస్తుంది. మిత్రులు అనేటువంటి వ్యక్తులు మీకు శత్రులుగా మారుతారు. అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం కనబడుతుంది. జాగ్రత్త. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి, మాన అవమానాలను పొందుకుంటారు. విద్యా ఉద్యోగ భంగం ఎక్కువ కనబడుతుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కనబడుతోంది. సీనియర్ సిటిజన్స్ మహిళా మహిళలు ఓటీపీల ద్వారా ధన నష్టాన్ని పొందుకుంటారు. మీ ఓటీపీలు ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మెన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోను ఎల్ఐసి మెడికల్ గృహిణి మణిజంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలు ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు పెట్రోలియం బేకరీ పదార్థాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాపారంలో కష్టాలు అనుకోని ఆకస్మికమైన ఇబ్బందులు ప్రైవేట్ సంస్థలకు ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది జాగ్రత్త అనవసరమైన వ్యక్తులతో అతి పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి కుటుంబ రహస్యాలు బయటకు వెల్లడించడం వల్ల మీకు పరువు భంగం కలిగే అవకాశం ఇదంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం విష్ణు సహస్రనామ పారాయణం శనగలు పెసర్లు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు వీరికి ఉదయం 8 గంటల 19 నిమిషాల నుంచి 9 గంటల 50 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి 5, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు